మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో 9వ వార్డులో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంద తిరుమల రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరికల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేక్ వెంకటస్వామి సతీమణి సరోజన విచ్చేసి సుమారు 150 మందికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న వారిలో బిడుదల ప్రదీప్, లావణ్య, విత్తనాల రాంబాబు, రాధారపు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి స్వాగతం సుస్వాగతం. అలాగే ఈ కార్యక్రమాన్ని చెన్నూరు అభ్యర్థిగా మనసున్న మహారాజు ఇప్పుడు వచ్చిన సుమన్ ఏమో డబ్బుల కోసం వచ్చాడు. ఈ చెన్నూరు కాన్స్టిట్యున్సీ లో ఓసీలు ఉన్నాయి, నిల్వ ఇసుక ఉంది, పవర్ ప్లాంట్ ఉంది, మనీ ఎక్కువ ఉన్నది కాబట్టి దోచుకుందామని వచ్చిండు. వివేకాన్ని ఎందుకు వచ్చిండు? మీకు సేవ చేయడానికి వచ్చిండు, సేవ చేసే వాళ్ళకు ఓటేద్దామా, దోచుకున్నటువంటి ఓటేద్దామా అని చెప్పి ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్పి పని చేస్తున్నా. పెద్దగా ఆలోచించండి, మంచిగా ఆలోచించండి. అయినా ఒక అహంకారి సుమన్, బాలక సుమన్ ఒక అహంకారి. వివేకన్న మనసున్న మహారాజు వివేకన్న. మరి ఎవరికి ఓటేస్తే బాగుంటది? మీరే చెప్పాలి, ఎవరికి వేస్తే బాగుంటది? వచ్చి మీటింగ్ అటెండ్ అవుతుంటేనే మీరు చెప్పకనే చెప్తున్నారు. అందరూ చేతి గుర్తుకే ఓటేస్తామని మీరు అందరూ చెప్పడం, మీరు సైలెంట్ గా ఉన్నా కూడా నాకు వినిపిస్తుంది. మీరు అందరూ కాంగ్రెస్ కి ఎంత సాధారిస్తున్నారు. జై కాంగ్రెస్. థ్యాంక్ యూ మీరు అందరు వచ్చినందుకు. మనము తెలంగాణ కోసం ఎందుకు పోరాడినాం ఫస్ట్ అందరూ మర్చిపోవద్దు. ఎందుకంటే మన పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు, మనకు బాగుపడతలేదు, మన స్టేట్ ఇట్లనే ఉంది, అన్యాయం అయిపోతున్నారు, మన పిల్లలు పొరగా లాగబైపోతున్నారు అని అనుకున్నప్పుడు తెలంగాణ యాజిటేషన్ చేసి ఫస్ట్ టైం యాజిటేషన్ చేసినప్పుడు 1969లో మన కాకా వెంకటస్వామి గారు తెలంగాణ యాజిటేషన్లో బుల్లెట్ గాయాలు కూడా ఎదురుపడి వెనకాడలేదు. ఆ రోజు ఆయనకి ఏం పెద్ద బ్యాకప్ లేదు, అయినా కూడా నా ప్రజల కోసం నేను మరణించినా పర్వాలేదు, నేను బుల్లెట్ గాయానికి ఎదురుపోతా అని చెప్పి బుల్లెట్ గాయం తిని ఎన్నో రోజులు హాస్పిటల్లో ఉండి ఆయన మనోధైర్యంతో మళ్ళీ తిరిగి ధైర్యంగా హెల్త్ కోలుకొని మంచిగా బయటకు వచ్చిండ్రు. సో అట్లాగే మళ్ళీ మనకి తెలంగాణ సెకండ్ అజిటేషన్లో పాల్గొని మీ వివేక్ అన్న మనకు తెలంగాణ సంపాదించుకున్నారు. ఇంత కష్టపడి సంపాదించుకున్న మన తెలంగాణ బంగారు తెలంగాణ అవుతుందని కేసీఆర్ ఆనాడు చెప్పి రూలింగ్ పార్టీలోకి వచ్చి ఏమైందో మీ అందరికీ తెలుసు. ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ వచ్చి, కానీ ఎక్కడిదక్కడనే ఉన్నది, ఎటువంటి బాధలు అట్లనే ఉన్నాయి. తెలంగాణ యాజిటేషన్ నాడు ఎంతో మంది స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారు, బలిదానం చేసిండ్రు, ఎన్నో కన్నతల్లుల కడుపు శోకం. ఇదంతా బాగుపడుతుంది మన తెలంగాణ, బంగారు తెలంగాణ అని ఎదురు చూసిన ప్రజలకు ఇంకా నిరుత్సాహమే ఎదురైంది. ఇప్పటికైనా మీరంతా ఆలోచించి మంచి మనసున్న మనిషి, మనకు ప్రజలకు మేలు కోరే సాయం చేసే మనిషిని ఎన్నుకొని మరింత మనం బాగుపడాలి, మన ఏరియాలు బాగుపడాలి, నిజమైన బంగారు తెలంగాణని సాధించుకోవాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మనకు జై కాంగ్రెస్. కోరుచున్నాం. రమేష్, అందరూ లైన్లో వచ్చి కండువా కప్పుకోవాల్సిందిగా కూర్చున్నాం. కొత్తపల్లి సందీప్,